నాతోటి నాయకులకు కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు భువనగిరి గ్రామంలో రైతు నిరాహార దీక్షను రైతు రిలే దీక్షను అని చెప్పి కొత్తగా ఒకటి టెంట్ వేసుకొని కూర్చొని దాంట్లో అంత కిరాయి మనుషులను తీసుకొచ్చారు. 8 మండలాలకి వెళ్ళి కిరాయి మనుషులను తీసుకొచ్చి కిరాయి నాయకులను తీసుకొచ్చారు అనుకుంటున్నాను. నేనైతే కిరాయి నాయకులను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టుకొని ఇక ఓహో ఆహో అని గప్పాలు కొడతా ఉన్నాడు ఆయన. ముందు మొన్న కొత్తపల్లిలో నిరాహార దీక్షను రిలే దీక్షను పెట్టుకున్నాడు. ఆడ మాట్లాడతాడు ఒక ఆయన, ఇసుక దందా చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు అంటాడు. ఎవర్రా ఇసుక దందా చేసేది? నీవు నీ ఎక్స్ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి. పోయిన 2018 నుంచి 2023 వరకు ప్రతిరోజు మన ఇసుక మన వాహనంలో అక్కడున్న ఎస్ఆర్ఓ నడితే చెప్తాడు, రోజు 50,000 రూపాయలు తీసుకుపోయి నీ ఎక్స్ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు రోజు 50,000 రూపాయలు తీసుకొని పోయాడు. ఇసుక దొంగ ఆయననా? ఇసుక దొంగ మా కార్యకర్తల. ఒడ్ల గురించి మాట్లాడతాడు. ఒడ్ల దొంగలు నీ పక్కనే, కందుల దొంగలు నీ పక్కనే, ఇసుక దొంగలు నీ పక్కనే, అందరు దొంగలు పెట్టుకొని కూర్చొని బూనిట్లా కూర్చొని పోతూ దొంగనాటకాలు స్టువర్టుపురం దొంగలు అనే ఒక సినిమా వస్తుంది. ఆ దొంగలందరూ తీసుకొచ్చి దొంగ డ్రామాలు ఆడుతున్నావు. రైతు డ్రామాలు కాదు, దొంగ డ్రామాలు ఆడుకుంటూ కథలు చెప్తా ఉన్నావు. ఈరోజు మాట్లాడతాడు పాలమూరు రంగారెడ్డితోనే సస్యశ్యామలమైతుండే కొడంగల్ అంటాడు. మరి 10 ఏళ్ళు గాడిది పండు తోమినావా? 10 ఏళ్ళు నీ ప్రభుత్వమే ఉంది కదా. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతలని రేవంత్ రెడ్డి గారు 2014 తీసుకొస్తే దాన్ని తొక్కిపెట్టి మీ ప్రభుత్వం రాగానే ఈ రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుందని చెప్పి దాన్ని తొక్కిపెట్టి దొంగనాటకం ఆడుకుంటూ పాలమూరు రంగారెడ్డి తీసుకొచ్చినావు. తలకాయ ఉన్నాదిరా మీకు. నీళ్ళు మీనికెళ్ళి వస్తే కిందికి వస్తాయి, కిందికెళ్ళి వస్తే మీనికి వస్తాయా? చెరువు పైన ఉంటుంది, తూము తీస్తే కిందికి వస్తాయి. కానీ నువ్వేం చేస్తున్నావు? కింది నుంచి మీనికి తీసుకురావాలంటున్నావు. ఇది సాధ్యమవుతుందా? కమిషన్లు అంటావు. కమిషన్లు అనేది నీ ఇంటి బ్రాండ్ అంబాసిడర్. పట్నం నరేంద్ర రెడ్డికి బ్రాండ్ అంబాసిడర్. కమిషన్లు ఎట్లా అంటే వాగుల్లో పైపులని వాగుల గుళ్ళని నడితే చెప్తుంది నీ కమిషన్ల దందా. పెట్రోల్ బంకుల ఓనర్లు నడితే చెప్తుంది దందా. రైస్ మిల్లర్లు నడితే చెప్తుంది నీ కమిషన్ల దందా. నీవు కమిషనర్ దందా చేసినావు. నువ్వు నీ బండ్లకు కూడా పెట్రోల్ పంపులో ఫ్రీగా వసుకోపోయాడు. నీవు కూడా కొడంగల్లో రేవంత్ రెడ్డి గారి గురించి తిప్పేడు గురించి మాట్లాడతావు. ఆయన 2009 నుంచి 2023 ఈ రోజు నుండి 2026 వరకు ఒక్కరితో ₹1 తీసుకున్నట్టుంటే చెప్పు, దేనికైనా సిద్ధంగా మేము ఉన్నాం. నీకు నిన్నమొన్న కొడంగల్లో ఒక మీటింగ్ పెట్టినావు. నీకు టికెట్ వస్తుందో రాదో తెలియదు. నీ నాయకులు మైక్ తీసుకొని చెప్తా ఉన్నారు ఏమని, మా నరేంద్రకి టికెట్ వస్తుందా రాదా చెప్పండి సినన్న, చెప్పండి సబితమ్మ అని అడుగుతుర్రు. అంటే నీ స్థాయి ఎలా ఉన్నది? అంటే టికెట్ రాని స్థాయిలోనే ఉన్నావు. నువ్వు కూడా వచ్చి మాట్లాడుతున్నావు. ఈరోజు ఒక ఆయన మాట్లాడతాడు, కేటీఆర్తో మీటింగ్కి పోయాడు. పేర్లు ఎందుకులే కానీ మళ్ళీ పేర్లు ఇష్టం మామూలు తీసుకుని అంటారు. కేటీఆర్తో తెలంగాణ భవన్కి మీటింగ్ పోయి అన్న 16 సీట్లు గెలిపిస్తున్నా, సర్పంచులు 16 గెలిపిస్తున్నా, ఒక జడ్పీటీసీ గెలిపిస్తున్నా, 5 ఎంపీటీసీలు గెలిపిస్తున్నా అన్నావు. ప్రజల పక్కన 6 వికిర్రు, 6 వికి ఒకటి పెట్టిండ్రు. ఆ ఒకటి కూడా నువ్వు అయితే వచ్చింది కాదు. అది ఏదో అనామకుడు ఒక సర్వడిపోయింది అని చెప్పి ఆ పిల్లగానికి ఓటేసి ఆ సర్పంచ్ గెలిచిండు. నువ్వు లేదా నువ్వు వికెలేవు, నువ్వు మందిని గెలిపిస్తావు. ఇంకొక ఆయన అంటాడు రేవంత్ రెడ్డి 2028లో 29లో కొడంగల్ గెలుస్తాడా అంటాడు. అంతకుముందే జిహెచ్ఎంసీ వస్తున్నది, అంతకుముందే జడ్పీటీ సెలక్షన్ వస్తున్నాయి. ఇక పీక్ కట్టలు కట్టరు. ఏం పీక్ కట్టలు కడతారో ఇక ముందు సంగతి ఏం అడుగుతారు? అది మాట్లాడతాడు. ఇంకో ఆయన మాట్లాడతాడు, నీ పక్కన ఒక ఆయన మధుర ఆయన పొద్దున్న లేస్తే 8 కోట్లు 10 కోట్లు గవర్నమెంట్కి బాకీ ఉన్నాడు, కోట్ల దొంగలు. ఒక ఆయన కొడంగల్లో ఉన్నాడు, కౌన్సిలర్. ఆయన మాట్లాడతాడు, కొడంగల్ వర్షం వస్తే మొత్తం బురద వస్తుంది అంటాడు. దిమాగ్ ఉన్నదో దిమాగ్ లేదో నాకే తెలియదు కానీ మొత్తం కందులు అమ్ముకొని 72 లక్షలు గవర్నమెంట్కి కట్టినావు. మళ్ళీ నువ్వు కూడా మాట్లాడుతావు. మళ్ళీ ఇసుక దొంగ నువ్వే, కందుల దొంగ నువ్వే, ఒడ్ల దొంగలు మీరే. ఆ దొంగలకు ముఠా నాయకుడు నువ్వు మాట్లాడతావు. కొత్తపల్లి మండలంలో ఎంత అభివృద్ధి జరుగుతుందో నీకు తెలుసా? 200 నుంచి 300 కోట్ల అభివృద్ధి జరుగుతున్నది. అది ఎవరికైనా తెలిసిందా? నీ దినం అట్లకెళ్ళి వస్తున్నావు. నువ్వు వచ్చినప్పుడు బండి అట్లే నువ్వు వచ్చిన 2018 నుంచి 23 వరకు ఎట్లుండే, 23 నుంచి 26 వరకు ఎట్లున్నది? కన్నులు ఏమైనా కారం పోసుకున్నావా? కన్నులు ఏమైనా మన్ను పోసుకున్నారా? అభివృద్ధి చేయొచ్చు, అభివృద్ధి చెందొద్దు. మా బిడ్డలకు మంచి రోడ్లు ఉండొద్దు, మా బిడ్డలకు ఇంజనీరింగ్ కాలేజీలు ఉండొద్దు, మా కొడంగల్ ప్రజలకు మెడికల్ కాలేజీలు ఉండొద్దు, మా కొడంగల్ ప్రజలకు ఐటీ ఇండస్ట్రియల్ కారిడార్ ఉండొద్దు, ఏది ఉండొద్దు. ఇట్లే తిరుగుకుంటూ ఉండాలా. మీరు చెప్పినట్టుగా మీరు ఎన్నుకుంటూ ఉండాలా. హైదరాబాద్ నుంచి శంషాబాద్ నుంచి లగచర్లకు 300 ఫీట్ల రోడ్ వస్తున్నది. ఐటీ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నారు అక్కడ. అంటే మా కొడంగల్ ప్రజలు దేనికి నోసుకోవద్దు. మా కొడంగల్ ప్రజలకు 10 సంవత్సరాల నుంచి కనీసం పంటలు వేసుకుందామంటే ఒక కాలువలు పక్కన మా కోల్సార్ కాలువలు ఉన్నాయి, జూరాలకు ఉన్నాయి, ఇక్కడ అన్ని ప్రాజెక్టుల కాలువలు ఉన్నాయి. మా ప్రజలంతా అడుగుతా ఉన్నారు మనకు నీళ్లు రావా అని. దానికి కొడంగల్ నారాయణపేట మక్తల్ ఎత్తిపోతలు అని చెప్పి 4,625 కోట్లతోన
ఏర్పాటు చేస్తే అది నీ కళ్ళకు కనపడతలేదా? ఇంతకుముందు మా యూత్ ప్రెసిడెంట్ చెప్పినట్టు పోదాం పోదాం అక్కడికి కనపడుతుంది నీకేందనేది. పోయేది లేదు, చేసేది లేదు, పాలమూరులు ఉండేది, ఈ ఊర్లో కూడా వచ్చి డ్రామాలు తెంగేది. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. 2028 29 ఎప్పుడు ఎలక్షన్ వస్తుందో నీ ముందు టికెట్ వస్తారో అది చూసుకో. ముందు నీ ఓడగొడ సంగతి వెనకసిరికి నీ టికెట్ వస్తుందో రావో నీకే తెలియదు. నీ కార్యకర్తలు అడుగుతున్నారు. నీకు డిపాజిట్ వేస్తే మస్తు ఎక్కువ అనుకుంటున్నా. నాకు తెలిసి ఈ చిల్లర డిపాజిట్ కూడా రాదు. అంత అవల నాయకులు వేసుకుని అవలతోలో మాట్లాడుకుంటా ఒక ముఖ్యమంత్రి మాట్లాడి ఆ మాట అదేనా? ఆ ఉన్న ఇజ్జత్ కూడా కాస్త ఇజ్జత్ కూడా నీకు పోతుంది అట్లా మాట్లాడితే. ఈ లోకల్ నాయకులకు ఏమర్థమైంది? లోకల్ ఉన్న లీడర్లకు కూడా అభివృద్ధి జరుగుతుంది వాళ్ళ ఊళ్ళో కనబడతలేదా? ఏ ఊరికి వెళ్ళి ప్రతి ఊర్లో స్కూల్ బిల్డింగ్ కట్టాలి, ప్రతి ఊర్లో అంగన్వాడీ బిల్డింగ్ కట్టాలి, ప్రతి ఊర్లో సీసీ రోడ్లు ఉండాలి, ప్రతి ఊర్లో డ్రైనేజ్ ఉండాలి, ప్రతి ఊర్లో ప్రతి ఒక్క డైమెన్షన్ లైట్లు ఉండాలి అని చెప్పి ప్రభుత్వం కంకణం కట్టుకొని పనిచేస్తుంటే మీ కళ్ళు ఏమైనా మన్ను వస్తున్నారా? అభివృద్ధిని చూడలేకపోతే పాలమూరులు అక్కనే ఉండండి. వచ్చిన మందికి ఎదుగుతా గడ్డలు పెడతారట. ఆయన ఏదో అనుకుంటున్నాడు, ఇంక అయిపోయింది, మళ్ళీ నేను వస్తా, మా ప్రభుత్వం వస్తుంది, ఇంకా మేము ఏమో చేస్తామంట. 10 ఏళ్ళు వచ్చింది, ఏం పీక్ కట్టలు కట్టింది ఏం లేదు. మళ్ళీ వస్తుంది అనేది మళ్ళీ వస్తుంది అనేది కళ మర్చిపోయి రాసి పెట్టుకో. ఇంకా నువ్వు మళ్ళీ వచ్చేది ఏంది లేదు. ఇంకా టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్ అవుతుంది లాస్ట్కి. అది ఇంకా ఏముండదు. ఒక ఆయన మాట్లాడతాడు యూరియా అప్పుడు ఉన్నప్పుడు ఇట్లా వస్తుండే, ఇప్పుడున్నప్పుడు ఇట్లా వస్తుండే అని. యూరియా ఎవరు సప్లై చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్ సప్లై చేయాలా. ఇప్పుడు నువ్వు ధర్నా చేయి, ధర్నా చౌక్ని ఎత్తేసినావు కదా, మేము ధర్నా చౌక్ని ఓపెన్ చేసినాం. ధర్నా చౌక్లో కూర్చొని కేసీఆర్ ధర్నా చేయమని, యూరియా వస్తలేదని. ధర్నా చేసిన 24 గంటల్లోనే కాళేశ్వరం కేసు కింద సిబిఐకి ఇచ్చిండ్రు కాబా కేసు రాష్ట్ర ప్రభుత్వం తీసుకపోయి తయారు చేయాలి పెడతారు. నేను అది మాట్లాడవు. ఒకరి బిల్లు అని ఒక రంగాన్ని ఇడిచిపెట్టినావు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జబ్బాలు సర్దుతుర్రా. ఒక ఆయన మాట్లాడితే నమ్మున తిరుక్కుంటా 2018లో నేనే ఓడగొట్టినా మళ్ళీ నేనే ఓడగొడతాట. 2018లో నీ గవర్నమెంట్ ఉన్నది, నీ పోలీస్ ఉన్నది. రేవంత్ రెడ్డి గారిని, తిరుపతి రెడ్డి గారిని 2 రోజుల ముందు అరెస్ట్ చేసి మా కార్యకర్తలందరినీ, సీనియర్లను జూనియర్లను అందరూ లేకుండా ఎత్తుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టి దొంగతనం గెలిచిన దొంగలు మీరు. మళ్ళా రాండి, నీ వస్తావా, నీ బావ వస్తాడా, నీ బామర్ది వస్తాడా, నీ మామ వస్తాడా? రాండి, కొడంగల్ నిలవడం నరేందర్ రెడ్డి ఎందుకు, మీరు ముగ్గురుట్లో ఎవరో ఒకరు రాండి, తెలుసుకుందాం మీరా మేము అనేది. మొన్న 2028లో చెప్పి 23లో చెప్పినాం కేసీఆర్ కొడంగల్కి రా నిలబడదామని చెప్పి. కొడంగల్కి రాలే ఆయన. కామారెడ్డి నామినేషన్ వేసాడు. కామారెడ్డికే రేవంత్ రెడ్డి గారు నామినేషన్ వేసారు. ఇప్పుడు రా కొడంగల్కి వస్తావా, నీ దగ్గరికే రమ్మంటావా? అంతేగాని అవాకులు చెవాకులు పేలి టికెట్ రాదని తెలిస్తే ఆయనకు ఏదో 3 అక్కడ తిరిగితే మళ్ళీ టికెట్ అని ఇస్తారేమనే దాంట్లోనూ తిరుగుతా ఉన్నట్టు కనిపిస్తుంది నాకు. నీ సర్వేలోనే నీ కేసీఆర్ చేసిన సర్వేలోనే 60% రేవంత్ రెడ్డి గారికి ఉన్నది, 30% నీకు ఉన్నది. అంటే 30% ఎక్కువ ఉన్నాం. అంటే ఈ పొద్దు ఎలక్షన్ పెడితే 60,000 మెజారిటీతో రేవంత్ రెడ్డి గారు గెలుస్తారు. ఈ పొద్దుకి ఎలక్షన్ పెడితే, ఇప్పుడు పెడితే ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నది. దానికి 50,000 తోడు చేసి 1,00,000 దాటే మెజారిటీ ఇస్తాం. మేము చూసుకుందాం. ఇక్కడ నుంచి పోనీలే చూద్దాంలే అనుకున్నాం. మా అధినాయకత్వం వద్దు, మనం ప్రజాప్రభుత్వం మనది, ఎవరిని ఏమనొద్దు అని చెప్పి గప్పుగా ఉన్నాం. ఇక మమ్మల్ని నూకుండనిచ్చినట్లు లేరు. మీరు దినామో కథ చేస్తున్నారు. మా కార్యకర్తలకు మా ముఖ్యమంత్రి గారు, మా తిరుపతి రెడ్డి గారు ఒక ఆదేశం ఇస్తే నువ్వు కొడంగల్ కూడా అడుగు పెట్టే నియమం కూడా నీ మండల నాయకులు కూడా ఎక్కడి నుంచి వస్తున్న రోజు అక్కడి నుంచి కాలు కూడా బయటికి పెట్టారు ఇక్కడ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం మీకు. మళ్ళీ ఒక్కసారి అవాకులు చెవాకులు పేలితే ఇంకా చాలా అది ఇంకొక లాగా ఉంటుంది. ఇందిరామ ఇండ్ల మీద మాట్లాడిండు ఆయన సోయి ఉండి మాట్లాడాడు, సోయి లేక మాట్లాడు నాకు తెలియదు. 2014 ఎలక్షన్లో కల్లబోలి మాటలు చెప్పినావు. కాంగ్రెస్ వాళ్ళ 70 ఇండ్లు మనం వస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం, కొడుకోసి ఆడు ఉండాలి, అల్లుడోసి ఆడు ఉండాలి అని చెప్పినావు. మా 70 ఇండ్లే ఉన్నాయి. ఈ పొద్దుల వరకు 26, 23, 20 గవర్నమెంట్ వచ్చే వరకు. మేము వచ్చినాక 4.5 లక్షల ఇండ్లు కట్టినాం. ఒక్కొక్క ఊరికి 20-30 ఇండ్లు ఇచ్చినాం. మా నియోజకవర్గానికి 3.5 లక్షల ఇండ్లు ఇచ్చినాం. నీ ఇండ్లు ఎడ ఉన్నాయి నాయన? నువ్వు మాట్లాడుతావు ఏమంటావు అంటే కమిషన్ ఇచ్చినోనికి ఇల్లు ఇస్తున్నావు అంటున్నావు. ఆ ఇల్లు వస్తూ ఉన్నది తీసుకో. రేపు 24 తారీఖు ఉందంట బోనిట్లో. ఆ ఇల్లు వస్తూ నిన్ను పిలుస్తాం. ఆ ఇల్లు వస్తూ వచ్చి ఆ ఇంటి ఆమెను అడగండి ఎన్ని పైసలు ఇచ్చినామో, బోనిటులకు ఎన్ని పైసలు ఇచ్చినా అడుగుదాం. ఆ ఇల్లు ఆమె కానీ ఇచ్చినామని తెలిస్తే చాలా మేము రాజకీయమే చేయం, నీవే వచ్చి పోటీ చేసుకో. కానీ ఇలాంటి పిచ్చిలు ఏదో ఉన్నారు కదా, ఏదో మీటింగ్ వస్తుంది కదా, మీటింగ్లో మాట్లాడతాం కదా అని చెప్పి ఏదో వాడు పిలిచిండు నేను వచ్చినంటే ఆ మీటింగ్లో కూడా మొత్తం 8 మండలాల లీడర్లు మాత్రం తప్ప ఒక బూనిలో ఉన్న ప్రజలు ఎవరు లేరు అక్కడ, రైతులు ఎవరు లేరు అక్కడ. ఆ రైతులు ఉంటే మాట్లాడుతున్నారు మైక్ తీసుకొని, అయ్యా మాకు ఇది రాలేదు, మాకు అది రాలేదు అని చెప్పి. 6 గ్యారెంటీలు అన్నావు. ఉచిత బస్సు ఇచ్చినాం, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం,
రేషన్ కార్డు దాని గురించి చెప్పాలంటే మళ్ళీ సిగ్గుచేటు నీకు. ఎందుకంటే నీ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంటే ఇలాంటి పిల్లలు 10 సంవత్సరాలు అయితే రేషన్ కార్డు లేకపోతే మా ఇంట్లో చుట్టూ తిరిగేది, మేము సర్పంచులు ఉన్నప్పుడు మా ఆఫీసుల చుట్టూ తిరిగేది, అయ్యా ఎట్లా అని. అసలు నీ రేషన్ కార్డు ఇచ్చిన సిస్టమే నీకు లేదు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత గంటల రేషన్ కార్డు ఎవరికి కావాలంటే ఈయన కూర్చున్న అప్లికేషన్ చేయి, గంటల ఇంటికి రేషన్ కార్డు వస్తుంది. చూద్దాం అదన్నా. రేషన్ కార్డులు ఇవ్వలే. మేము రేషన్ కార్డులు ఇచ్చినాం, ఉచిత బస్సు ఇచ్చినాం, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం, రైతు రుణమాఫీ 30% అయింది కదా, సన్నాసి 80% అయింది. రా ప్రతి ఊర్లో ఎంక్వైరీ చేద్దాం. నీ టీఆర్ఎస్ ఇప్పుడు మాట్లాడిన టీఆర్ఎస్ లీడర్లకు కూడా రుణమాఫీ అయింది. 80% రుణమాఫీ అయింది. 10% టెక్నికల్గా హైలేక్ ఉంటుంది. ఇంకో 10% పెద్ద రైతులు మొండి భాగాలు ఉన్నది హైలేక్ ఉంటుంది. 80% రుణమాఫీ అయింది. ఏ ప్రభుత్వం 100% లేదు. నువ్వు కూడా 2014 నుంచి 2018 వరకు, నువ్వు 2023 వరకు ఎంత రుణమాఫీ చేసినావు? ఉన్నట్టు అట్లే పెట్టిపోతే దాన్ని అప్పు మిత్తం మేము కట్టినాం, అప్పు మిత్తి మేము కట్టినాం, మేము అన్ని చేసినాం. ఇంకేం చేయాలి నీకు? ఇది చేయలేవు, అది చేయలేదు అంటావు. ఇలాంటి అవాకులు చవాకులు పేలినావు అనుకో, ఇంకొకసారి ఎక్కడైనా మాట్లాడినావు అనుకో, కొడంగల్ కూడా రాలేవు, తుంకిమెట్ల కానీ అడ్డుకుంటాం, అక్కడ నుంచి అక్కడనే పంపిస్తాం నిన్ను. ఇంకొకసారి ఇలాంటి మాటలు చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నరేందర్ రెడ్డి ఖబర్దార్, నరేందర్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా.